డ్రామా స్టార్టింగ్ లో షెన్ బ్లైండ్ డేట్ కి వచ్చి ఉంటుంది. తన బ్లైండ్ డేట్ అయిన పర్సన్ షెన్ ఒక ఫ్లవర్ బొకే షాప్ నడుపుతుందని తను డిగ్రేడ్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. రేపు పొద్దున్న పిల్లల్ని కంటే నాకైతే పిల్లల్ని చూసుకోవడం కుదరదు అని ముందే తన ఫ్యూచర్ గురించి డిసైడ్ చేస్తాడు. షెన్ షాక్ అయ్యి, మిస్టర్, నేను ఇంకా నీతో పెళ్లి ఒప్పుకోలేదు, అప్పుడే నా ఫ్యూచర్ గురించి డిసైడ్ చేస్తున్నారు అని అంటుంటే అతను కోపంతో లేచి, నీలాంటి చెవిటి వాళ్ళకి ఇలానే పొగరు ఎక్కువ ఉంటుంది, నాకైనా ఒక డిజేబుల్ పర్సన్ తో పిల్లల్ని కనాలని కూడా లేదు అని అరుస్తుంటే షెన్ కోపంతో, నాకు చెవులు వినిపించకపోవచ్చు, నీకు బ్రెయినే సరిగ్గా లేదు అని అతని ముఖాన నీళ్లు చల్లి వెళ్లిపోబోతుంది. అతనికి కోపం వచ్చి వెళ్లిపోతున్న షెన్ చేయి పట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే నా ముఖం మీద నీళ్లు జల్లుతో, నీలాంటి దానికోసం టైం వేస్ట్ చేసి మరీ ఇక్కడికి వచ్చాను, ఇప్పుడే సారీ చెప్పు నాకు అని కొట్టడానికి చేయి లేపబోతాడు. అదే రెస్టారెంట్ లో బ్లైండ్ డేట్ కి వచ్చిన మన డ్రామా మెయిన్ లీడ్ ఫూ అతని చేతిని ఎగ్జాక్ట్ టైం కి పట్టుకుంటాడు. ఫూని అక్కడ చూడగానే షెన్ షాక్ అవుతుంది. యాక్చువల్ గా ఫూ షెన్ చైల్డ్హుడ్ క్రష్ అయి ఉంటాడు. స్కూల్ డేస్ లో ఒకసారి పొమోగ్రనేట్ ఫ్లవర్స్ ని తీసుకెళ్తుంటే ఫూని చూసుకోకుండా డాష్ ఇస్తుంది. తన చేతిలో నుంచి పడిపోతున్న ఫ్లవర్స్ ని ఫూ పట్టుకొని షెన్ కి ఇస్తాడనమాట. ప్రెజెంట్ లో అతని చేతిని పట్టుకుని ఫూ, మీరు ఒక అమ్మాయి మీద ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు అంటే అతను ఇంకా అలానే వాగుతుంటాడు. ఫూ కోపంతో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. షెన్ ని ఫూ గుర్తుపట్టకపోయేసరికి ఇంకా ఎప్పటికీ తన సీక్రెట్ క్రష్ లాగే ఉండిపోతానా లేదా ఇప్పటికైనా నాకు ఒక ఛాన్స్ దొరుకుతుందా అని ఫూతో మాట్లాడబోయే లోపే అక్కడికి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ మియాన్ ఫూ బ్లైండ్ డేట్ గా వస్తుంది. షెన్ ని చూడగానే, నువ్వు మన కాలేజే కదా అని అడుగుతుంది. ఆమె ఫూ గర్ల్ ఫ్రెండ్ అని మిస్అండర్స్టాండ్ చేసుకొని తను వెళ్లిపోతుంది. తను వెళ్తున్నప్పుడే మియాన్ ఫోన్ అడుగుతుంది, నీకు ఆమె తెలుసా అని. తెలీదు, జస్ట్ ఎవరో ఇబ్బంది పెడుతుంటే హెల్ప్ చేశాను అంటాడు. ఆ మాటలు విన్న షెన్, అతను సింగిల్ అయ్యే ఛాన్సే లేదు, అంత హ్యాండ్సమ్ ఉన్న పర్సన్ కి ఎప్పుడో గర్ల్ ఫ్రెండ్ ఉంటుందని డిసప్పాయింట్ అయి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మియాన్ ని ఫూ డ్రాప్ చేస్తూ కొంచెం కోపంగా ఉంటాడు. ఎందుకో ఇంకా మియాన్ కి ఫూ చెప్తాడు, నేను మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నీతో బ్లైండ్ డేట్ కి ఒప్పుకున్నాను, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని ముఖం మీద రిజెక్ట్ చేసేసరికి మియాన్, నీకు ఇష్టం లేకపోతే నార్మల్ గా చెప్పొచ్చు కదా, ఎందుకంత కోపంగా చెప్తున్నావు అని దిగిపోతుంది. ఫూక్ కూడా అదే అనిపిస్తుంది, నేను ఎందుకు ఇలా కోపడుతున్నా అని షెన్ ఫేస్ గుర్తు చేసుకుంటాడు. షెన్ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి పేరు చాలా అందంగా ఉంది కదా అని డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది తన ఫేస్ లో. ఫూ బస్ స్టాప్ లో ఉన్న షెన్ ని చూసి తనకి తెలియకుండానే కార్ బ్రేక్స్ వేస్తాడు. అక్కడ ఫోన్ చూడగానే షెన్ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, షాక్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. తన ఎక్స్ప్రెషన్ చూసిన ఫూ మనసులో, ఏంటి ఇంత భయంకరంగా చూస్తుంది నన్ను అనుకుంటాడు. షెన్ ఫూతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే మాటనే రాదు. ఇంకా ధైర్యం తెచ్చుకొని, 11 years గా తన మీద క్రష్ ఉంటే ఏంటి, ఇప్పుడు ఒక స్ట్రేంజర్ నాకు అని స్ట్రేంజర్ అనుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ, మీకేమన్నా కావాలా, కార్ ఆపారు అని అడుగుతుంది. ఫూ, నీ స్టాప్ ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అంటే షెన్, పర్వాలేదు బస్ లో వెళ్తాను అంటుంది. అప్పుడు ఫూ, వర్షం పడుతుంది, కార్ ఎక్కండి అని బాగా ఇన్సిస్ట్ చేయడంతో కార్ బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబోతుంటే ఫూ కార్ లాక్ చేసి ఫ్రంట్ సీట్ లో కూర్చోండి అంటాడు. బాగా తడిచి షెన్ షివర్ అవుతూ ఉంటే కోట్ ఇస్తాడు. తన స్టాప్ రాగానే థ్యాంక్స్ చెప్పి మీ కోట్ వాష్ చేసి ఇస్తాను అంటుంది. దానికి ఫూ, ఎలా ఇస్తావు, నా దగ్గర నీ కాంటాక్ట్ లేదు కదా, వీచాట్ లో యాడ్ చేసుకో అనడంతో ఇద్దరు యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ షెన్ వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. ఇవాళ బ్లైండ్ డేట్ అబ్బాయి నచ్చాడా అని. లేదు అని చెప్తుంది. షెన్ కి ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా ఎవరు నచ్చరు. ఇంకా వాళ్ళ అమ్మ తట్టుకోలేక అడుగుతుంది, నువ్వు ఇంకా మీ కాలేజ్ లో యూకేకి వెళ్లిపోయిన అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి అని అడగగానే షెన్, అలా ఏం లేదు అని ఆ మాటని ఇగ్నోర్ చేస్తూ తన చేతిలో ఉన్న ఫూ కోట్ చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఫూని కూడా వాళ్ళ గ్రాండ్ మా పెళ్లి చేసుకోమని ఒకటే ప్రెషర్ పెడుతుంది. ఫూ కూడా చాలా అవాయిడ్ చేయడానికి చూస్తాడు. కానీ గ్రాండ్ మా, నీకు ఎలాంటి అమ్మాయి ఇష్టమో చెప్పు, కనీసం వెతికి పెడతాను అంటే ఫూ పాస్ట్ లో ఫస్ట్ టైం షెన్ తనకి డాష్ ఇచ్చి ఉంటుంది కదా, నాకు నచ్చే అమ్మాయి అందంగా నవ్వాలి, దానితో పాటు తన దగ్గర నేచురల్ ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ రావాలి అని వర్ణిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ గ్రాండ్ మా అలాంటి అమ్మాయిని వెతికే పనిలో ఉంటుంది. చాలా మందిని వెతికాక లాస్ట్ కి షెన్ లోనే ఫూక్ చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఉందని, తను ఎలాగైనా ఫూతో పెళ్లి కొప్పించాలని ఆ ఫ్లవర్ బొకే షాప్ కి ప్రతిరోజు పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చుని ఫ్లవర్స్ కొంటూనే ఉంటుంది. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో అని ఎంక్వైరీ చేస్తూ ఉంటే తన బిహేవియర్ ఆడ్ గా అనిపించి, మీకేం కావాలో చెప్పండి అని షెన్ అడగగానే, గ్రాండ్ మా, నాకు తెలిసిన ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, ఒకసారి బ్లైండ్ డేట్ కి వెళ్ళవా అని బాగా ఇన్సిస్ట్ చేస్తుంది. షెన్ నాకు ఇష్టం లేదు అన్నా కూడా వినదు. నెక్స్ట్ సీన్ లో షెన్ ఫూకి మెసేజ్ చేస్తుంది, మీ షర్ట్ డ్రై క్లీనింగ్ నుండి రావడానికి టైం పడుతుంది మిస్టర్ ఫూ అని మర్యాదగా పిలుస్తుంటే, ఫూ, నన్ను ఫూ అని పిలు, మిస్టర్ ఫూ అని కాదు అని చెప్తాడు. నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నా, రిటర్న్ వచ్చాక నేనే మీ షాప్ కి వస్తా అంటాడు. కట్ చేస్తే 1 month తర్వాత ఫూ షెన్ షాప్ లోకి వస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే తను నర్వస్ ఫీల్ అవుతూనే అడుగుతుంది, మీరు 1 month నుండి రాకపోయేసరికి మీ కోట్ మర్చిపోయారేమో అనుకున్నాను అని ఆ కోట్ తేయడానికి వెళ్తుంది. అక్కడ వర్కర్స్ వచ్చి, మీరు మా మ్యామ్ బాయ్ ఫ్రెండా అంటే లేదు అంటాడు. పోనీ పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఇప్పుడే కాదు అంటాడు. వర్కర్స్ ఇప్పుడే కాదు అంటే మరెప్పుడు అని అడుగుతారు. అదే టైంలో షెన్ కోట్ తెచ్చిస్తుంది. అప్పుడు ఫూ అలాగే కోట్ తీసుకుంటూ ఒక బొకే ఆర్డర్ చేస్తాడు.
ఇంకా ఆ బొకే తన గర్ల్ ఫ్రెండ్స్ కోసమే అనుకుని డల్ గా తెచ్చిస్తుంది. అతను వెళ్లిపోయాక ఆ వర్కర్స్ టీజ్ చేస్తుంటాడు, మీ బాయ్ ఫ్రెండా అలానే చూస్తున్నారంటే అలా ఏం లేదు, తనకి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, నేనంటే ఇష్టం లేదు అంటే ఆ వర్కర్స్ అంటారు, మరి ఇందాక మీరు షెన్ని పెళ్లి చేసుకునే వాళ్ళ అని అడిగితే ఇప్పుడు కాదు మేబీ ఫ్యూచర్ లో అని అన్నాడు అని అంటే అతను మిమ్మల్ని టీజ్ చేశాడు అని వాళ్ళని పంపించేసి ఇక ఎలా అయినా ఫోన్ అవాయిడ్ చేయాలి అనుకుంటుంది. అతని చుట్టూ 11 years గా తన యూత్ ని వేస్ట్ చేసుకున్నాను, ఇక చేయను అని గ్రాండ్ మాకి ఫోన్ చేసి నాకు మీ మనవడితో బ్లైండ్ డేట్ అరేంజ్ చేయండి అని అడుగుతుంది. ఇంకో పక్క ఫ్లవర్ బొకే తీసుకొని ఇంటికి వస్తే మెయిడ్ అతని చేతిలో ఉన్న బొకేని చూసి మీరు కూడా ఇదే షాప్ నుండి తీసుకుంటారా అని అడిగితే అప్పుడే వాళ్ళ ఇంట్లో ఉన్న బొకేస్ అన్ని చూసి ఇన్ని ఎవరు కొన్నారు అని మెయిడ్ అడుగుతాడు. మీకు ఫ్లవర్ స్మెల్ వచ్చే అమ్మాయి అంటే ఇష్టమని రోజు ఒక ఫ్లవర్ షాప్ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఇవన్నీ కొనుక్కొని వస్తుంటారు మీ గ్రాండ్ మా అని చెప్తుంది. ఇంకా గ్రాండ్ మా వచ్చి ఫోన్ బాగా బ్రతిమలాడుతుంది, నీ కోసం ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను, ఆ అమ్మాయి చాలా మంచిది, నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని ఆ అమ్మాయిలో ఉన్నాయి అనగానే నేనేదో నిన్ను డైవర్ట్ చేయడానికి అలా చెప్పా గ్రాండ్ మా, నువ్వు ఇలా ఫ్లవర్ షాప్లన్నీ పట్టుకుని వెతుకుతావని నాకు తెలియదు అంటాడు. అప్పుడు గ్రాండ్ మాకి కోపం వచ్చి నీకు అమ్మాయి ఇష్టం లేకపోతే వదిలేసాయి, నేను మీ కజిన్ కి చూస్తాను, ఇంత చిన్న వయసులో కష్టపడి ఆ షాప్ పెట్టింది అని షెన్ షాప్ పేరు చెప్పగానే షెన్ అనుకొని ఆత్రంతో కూర్చున్నవాడు లేచి తన పేరేంటి అని అడుగుతాడు. గ్రాండ్ మా తన పేరు షెన్ అని చెప్పగానే నేను ఇంట్రెస్ట్ గా ఉన్నా, నేను అమ్మాయిని చేసుకుంటాను అంటే గ్రాండ్ మాకి కథ అర్థమయ్యి రివర్స్ అవుతుంది, నీలాంటోడికి ఆ అమ్మాయి కరెక్ట్ కాదులే, నేను నీ కజిన్ కి ఆల్రెడీ ఆ అమ్మాయిని సెట్ చేశాను అనగానే ఇప్పుడు గ్రాండ్ మాని బాగా అడుక్కుంటాడు, నేను వెళ్తాను ఆ బ్లైండ్ డేట్ కి అని. నెక్స్ట్ సీన్ లో షెన్ ఒక రెస్టారెంట్ కి వచ్చి గ్రాండ్ మా చెప్పినట్లు అక్కడ హ్యాండ్సమ్ గా ఉండి తన మనవడు ఎవరై ఉంటారా అని వెతుకుతూ ఉంటే అక్కడ ఉంటాడనమాట. ని చూసిన షెన్ ఇతను ఇక్కడ ఉన్నాడేంటి, ఇతని గురించి మర్చిపోవడానికి నేనే బ్లైండ్ డేట్ కి వస్తే అబ్బా మళ్ళీ ఇతను ఇక్కడ ఉన్నాడేంట్రా బాబు అని అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంటే వెనక్కి తిరిగి తన్ని పిలుస్తాడు. షెన్ నర్వస్ గానే హాయ్ మిస్టర్ వాట్ ఏ కోయిన్సిడెంట్, మీరు ఇక్కడ ఉన్నారేంటి అంటే కోయిన్సిడెన్స్ కాదు నేనే నీ బ్లైండ్ డేట్ అంటాడు. మన షెన్ షాక్ అవుతుంది, గ్రాండ్ మా కోసమే బ్లైండ్ డేట్ కి వచ్చి ఉంటాడు ఖచ్చితంగా, తనకి నేనైతే నచ్చను, ఏదో ఒకటి చెప్పి నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని, ఇంకా మాట్లాడేది ఏమీ లేకపోతే నేను షాప్ కి వెళ్తాను నాకు చాలా పనుంది అని అంటుంది. నీకు నేనంటే భయమా, ఎందుకు అలా భయంగా మాట్లాడుతున్నావు అంటాడు. షెన్ భయపడుతూనే అలా ఏం లేదు నాకు భయం ఏం లేదు అంటుంది. ఈ బ్లైండ్ డేట్ కి నేను మన రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని వచ్చాను అంటాడు. ఆ మాట విన్న షెన్ షాక్ అయ్యి నేనేమన్నా తప్పుగా విన్నానా, ఏమన్నా తప్పుగా చెప్పాడా అని కంగారు పడుతుంది. కూడా ఒకవైపు నర్వస్ గానే నాకు డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు లేవు, నేను కొన్ని ప్రాపర్టీస్ అయితే సంపాదించాను అండ్ నా పేరెంట్స్ అబ్రాడ్ లో ఉంటారు అని తన బయోడేటా మొత్తం చెప్తుంటాడు. షెన్ మాత్రం మనసులో ఇతను ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అనుకుంటుంది. తన ఎక్స్ప్రెషన్ చూసిన అతని గురించి చెప్పడం ఆపేసి సరే నువ్వు బిజీ అయితే నీ షాప్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను, సారీ నేను డిస్టర్బ్ చేస్తున్నాను అంటాడు. అలా తన్ని షాప్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ షాప్ ఆల్రెడీ క్లోజ్ అయి ఉంటది. బిజీగా ఉంది అన్నా మరి షాప్ క్లోజ్ అయిందని అంటాడు. షెన్ బుక్ అవుతుంది. తర్వాత తన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. షెన్ టెన్షన్ తో థ్యాంక్స్ చెప్పి కార్ దిగిపోతుంటే ఆపి నువ్వెందుకు నన్ను చూసి భయపడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఇందాక నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేసావు, నేను నిజంగా నీతో రిలేషన్షిప్ ని ఫర్దర్ కి తీసుకెళ్లాలనుకుంటున్నా, నేనేం బ్యాడ్ పర్సన్ ని కాదు, నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్పేసాయి అని షెన్ ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని టెన్షన్ తో అడుగుతాడు. అతని మాటలు విన్న షెన్ మనసులో నేను నిన్ను రిజెక్ట్ చేయడమా, అది జరగని పని అని అనుకుంటూ మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అప్పుడు నాకు ఏదైనా పర్వాలేదు మనం స్లోగా స్టార్ట్ చేద్దాం అనగానే షెన్ కార్ దిగి ఇంకా వెళ్లిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ షాప్ లో కూర్చుని దిగాలిగా ఆలోచిస్తుంది. కి నేనంటే ఇష్టమా లేదా క్యాజువల్ గా అడిగాడా అని. ప్రశాంతంగా మన రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం అన్నప్పుడు ఓకే అని చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఫీల్ అవుతుంది. కాలేజ్ లో నేను అంత వెనకపడ్డప్పుడు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది కదా, నాకెందుకు ప్రపోజ్ చేశాడో అని పిచ్చిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మెసేజ్ చేస్తుంది తట్టుకోలేక ఒకసారి కలుద్దాం నీతో మాట్లాడాలి అని. షాప్ కి రాగానే ఏం మాట్లాడాలనుకున్నావు అని అడుగుతాడు. షెన్ ధైర్యం తెచ్చుకొని నువ్వు నిజంగా నాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావా లేదా మీ గ్రాండ్ మా ఫోర్స్ చేయడం వల్ల నా దగ్గరికి వచ్చావా అని అడుగుతుంది. ఆ క్వశ్చన్ కి పిడికిలు గట్టిగా పట్టుకుని అవేం కాదు నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తాడు. షెన్ ఎక్సైట్మెంట్ తో అయితే మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. ఆ మాటకి సరే అని చెప్పొచ్చుగా కానీ చెప్పడు. సరే నేను మీ ఇంటికి తీసుకెళ్తాను అంటాడు. షెన్ రిజెక్ట్ చేశాడు అనుకుంటుంది దానికి. కానీ మీ ఇంటికి తీసుకెళ్లి నీ సర్టిఫికెట్స్ తీసుకుని మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి పెళ్లి చేసుకుందాం అంటాడు. ఇద్దరికి పెళ్లి అయిపోతుంది అనమాట. పెళ్లి కాగానే ఆ సర్టిఫికెట్స్ చూసుకుంటూ అంతేనా మన పెళ్లి అయిపోయిందా అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి అవును అంటాడు. షెన్ మనసులో డాన్స్ చేస్తుంది నాకు కి పెళ్ళైందా, లాస్ట్ కి నా క్రష్ నాకు దక్కాడు అని. షెన్ అడుగుతుంది ఇంకా పెళ్ళైంది కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏముంది మన ఫ్యామిలీస్ గ్యాదరింగ్ ఒకటి ఉంటది, ఆ తర్వాత నువ్వు నా అపార్ట్మెంట్ కి నీ థింగ్స్ అన్ని మూవ్ చేసుకోవాలి అనగానే
షెన్ అంటే మనం కలిసి ఒకే ఇంట్లో పడుకోవాలా అని అడుగుతుంది. దానికి ఫూ నర్వస్ ఫీల్ అవుతూ అంటే మనం లీగల్ గా పెళ్లి చేసుకున్నాం కదా, మరి కలిసే పడుకోవాలి కదా అంటాడు. షెన్ ఆనందంతో వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అది చూసిన వాళ్ళ అక్క తన దగ్గరికి వచ్చి, నువ్వు పెళ్లి చేసుకున్నావా, కనీసం మాకు చెప్పవా, నేను ఎంత మందిని చూసినా ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎవరిని చేసుకున్నావంటే షెన్ అతను మీకు తెలుసు, కాలేజ్ డేస్ లో నా క్రష్, యూకేకి వెళ్లిపోయాడు కదా, అతనే ఇతను అనగానే వాళ్ళ అమ్మ అరుస్తుంది. అతను ఫారెన్ కి వెళ్ళొచ్చాడు, అంత మంచోడు అయ్యుండడు, అతను ఎలాంటి వాడో ఏమో, ఆస్తుందో లేదో, ఫస్ట్ మేము అతన్ని చూడాలి, మంచిగా అనిపిస్తే ఓకే, లేదంటే డివోర్స్ ఇప్పించేస్తాను ఇప్పుడే అని వాళ్ళ అమ్మ అక్క ఇద్దరు క్లాస్ పీక్తూ ఉంటారు. సో నెక్స్ట్ 2 ఫ్యామిలీస్ డిన్నర్ కి కలుస్తారు. అక్కడ ఫోన్ చూడగానే షెన్ వాళ్ళ అమ్మ అక్క షాక్ అవుతారు. పైగా అతను బాగా రెస్పెక్ట్ ఇచ్చేసరికి, అందంగా ఉండేసరికి ఇంకా ఇంప్రెస్ అవుతారు. షెన్ తో వాళ్ళ అక్క అంటుంది, నువ్వు జాక్ పాట్ కొట్టేశావే అని. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర ఫూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే షెన్ అతని వైపు చూస్తూనే ఉంటుంది. తను అలా చూడడం ఫూ అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ అక్క అయితే అతన్ని చూడడం మానేసి కిందికి చూడు అని సైగ చేస్తారు. ఫ్యామిలీ గ్రూప్ లో మెసేజ్ చేస్తారు, నువ్వు ఇప్పుడే అతనికి బెండ్ అయిపోతున్నావు, కొంచెం కంట్రోల్ చేసుకో అని టీజ్ చేస్తుంటారు. అప్పుడు షెన్ ఫూతో, మీరు బానే ఇంప్రెసివ్ గా మాట్లాడుతున్నారు మా ఫ్యామిలీతో అంటే, నాకు నిజంగా కొంచెం నెర్వస్ గా ఉంది, కానీ కవర్ చేస్తున్నా అని టేబుల్ కింద షెన్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. షెన్ కైతే బటర్ఫ్లైసే స్టమక్ లో. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ వాళ్ళు షెన్ ఇంటి నుండి వెళ్లిపోతూ ఫూతో బాగా ఉండమని చెప్తారు. వాళ్ళ అక్క అయితే తిడుతుంది, నువ్వు అసలే పడుకునేటప్పుడు కాళ్ళు చేతులు మీదేస్తావు, సో మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయంలో అంటుంది. ఇంకా మన షెన్ కి కంగారు పుడుతుంది, నేను ఇలా కాళ్ళు చేతులు వేస్తే అతని ముందు నా ఇంప్రెషన్ పోతుంది, నన్ను వదిలేస్తాడేమో అని. ఆ తర్వాత షెన్ ఫూ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఫూ వాళ్ళ బెడ్రూమ్ ని చూపియగానే షెన్ కంగారు పడుతూ మనం ఒక 1 month సపరేట్ గా పడుకుందామా అని రిక్వెస్ట్ చేస్తుంది. ఫూ ఏం చెప్తాడు, ఓకే అంటాడు. విత్ ఇన్ 1 month లో బాగా పడుకోవడం నేర్చుకుందామని తన ప్లాన్ అన్నమాట. అలా ఆ రోజు నైట్ బాగా నిద్రపోయి మార్నింగ్ లేట్ గా లేస్తుంది. లేవగానే తన ముఖం అద్దంలో చూసుకొని, ఫూ ఈ ముఖాన్ని చూస్తే అంతే సంగతి అని ఫుల్ మేకప్ వేసుకుని రెడీ అయి కిందికి దిగుతుంది. అక్కడ చూస్తే ఫూ ఉండడు. మెయిడ్ ని అడిగితే, మిస్టర్ ఫూ మార్నింగే వెళ్లిపోయారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా రెడీ అయి వెళ్లిపోయారు అని చెప్తుంది. రేపు ఎలాగైనా తొందరగా లేచి ఫూతో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుని ఒక అరగంట ముందు లేచి అందంగా రెడీ అయి వస్తే ఫూ ఉండడు. నెక్స్ట్ డే 9కే లేస్తుంది, అయినా ఉండడు. ఈసారి 8:30కే లేస్తుంది, అయినా ఉండడు. ఆ తర్వాత రోజు ఇంకా తొందరగా లేవాలి అనుకుంటుంది కానీ చాలా లేట్ గా లేస్తుంది. ఇంత లేట్ గా అంటే అసలే ఉండడని మేకప్ అవ్వకుండా అలానే మబ్బు మొహంతో కిందికి దిగుతుంది. అక్కడ ఫూని చూడగానే షాక్ అయ్యి, విధి ఎందుకు ఇలా నాతో ఆడుకుంటుంది అని ముఖం కవర్ చేసుకుని పైకెళ్లి అందంగా రెడీ అయి తిరుగుతుంది. తను అలా వెళ్లడం మెయిడ్ చూసి నవ్వుతూ ఫూతో చెప్తుంది, పాపం తను రోజు మీకోసం అందంగా రెడీ అయి దిగేది, మేకప్ లేకపోతే తను బాగుండదు అని తన ఫీలింగ్, బట్ మీరు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, ఇవాళ రెడీ అవ్వకుండా రాగానే మీరు ఉన్నారని కంగారు పడి వెళ్లిపోయినట్లుంది అంటుంది. ఆ మాటలకు ఫూ తను ఎలా ఉన్నా క్యూట్ గానే ఉంటుంది కదా అనుకుంటాడు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు షెన్ అడుగుతుంది, వాళ్ళ ఆఫీస్ కి లేట్ గా వెళ్తారా అని. దానికి ఫూ ఇవాళ వీకెండ్ కదా అని చెప్పగానే ఎంబారెస్ గా ఫీల్ అవుతుంది. వీకెండ్ కూడా గుర్తులేదా నాకు బాబోయ్ అని. ఫూ షెన్ ని రిక్వెస్ట్ చేస్తాడు, ఇవాళ నైట్ ఫ్రీగా ఉంటే ఒక చిన్న పార్టీ ఉంది ఫ్రెండ్స్ తో, నాతో అక్కడికి వస్తావా అని. షెన్ ఓకే అని చెప్పి అందంగా రెడీ అయ్యి కిందికి దిగుతుంటుంది. షెన్ ని అలానే చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని చెప్తాడు. దానికి షెన్ ఫేస్ చూడాలి, ఫుల్ బ్లష్ అవుతుంది. ఈవినింగ్ పార్టీకి ఫూ షెన్ రాగానే తనని దగ్గరగా తీసుకుని ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు. ఫూ ఫ్రెండ్స్ ఫస్ట్ తన్ని గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. ఆ తర్వాత షెన్ నా వైఫ్ అని ఇంట్రడ్యూస్ చేయగానే షాక్ అవుతారు. గర్ల్స్ ని అవాయిడ్ చేసే ఫూ ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడా అని. వాళ్ళలో ఒక ఫ్రెండ్ షెన్ ని చూసి, నువ్వు మన కాలేజే కదా అంటాడు. షెన్ తన కాలేజ్ అని తెలుసుకున్న ఫూ షాక్ అవుతాడు. తనకి తెలియదు కదా వాళ్ళిద్దరు ఒకే కాలేజ్ లో చదువుకున్నారని. అందుకే అందరూ వెళ్లిపోయాక షెన్ చేయి పట్టుకుని అడుగుతాడు, మన ఇద్దరం ఒకటే కాలేజ్ లో చదువుకున్నామన్న విషయం నీకు తెలుసా అని. షెన్ అంటుంది, నువ్వు కాలేజ్ లో చాలా ఫేమస్ కదా, నీ గురించి నేను విన్నాను, మేబీ నీకు నా గురించి తెలియకపోవచ్చు అని. మనసులో మాత్రం నేను ఎప్పుడు నీ వెనకాలే ఉండేదాన్ని, నువ్వు అప్పుడు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావని పొగుడుకుంటుంది. కానీ ఫూ ఫీల్ అవుతాడు, నా ఫ్రెండ్ కి నువ్వు గుర్తున్నావు కానీ నేను నిన్ను గుర్తు చేసుకోలేకపోతున్నానని డల్ గా మాట్లాడుతుంటే షెన్, పర్వాలేదు, నేనంత ఫేమస్ కాదు కాలేజ్ లో, అయినా నువ్వు సడన్ గా యూకేకి ఎందుకు వెళ్ళావు, నీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా, దాన్ని వదిలిపెట్టి డిప్లొమాట్ చేయడానికి ఎందుకు వెళ్ళావు అని అడగగానే ఫూ ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల అలా వెళ్లాల్సి వచ్చింది అని ఆ క్వశ్చన్ ని అవాయిడ్ చేసి ఇంటికి వెళ్దాం పదా అంటాడు. నెక్స్ట్ సీన్ లో షెన్ బెస్ట్ ఫ్రెండ్ సూ ఫోన్ చేసి తన మ్యారేజ్ కి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడే షెన్ నాకు కూడా పెళ్ళైంది అని చెప్పగానే షాక్ అయ్యి, నీకు పెళ్ళా, ఎవరిని చేసుకున్నావు అనగానే షెన్ నా స్కూల్ క్రష్ క్లాస్మేట్ ఏని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. సూ షాక్ అయ్యి ఫుల్ హ్యాపీ అయిపోతుంది, ఎట్టకేళ్ళకి నీకు నచ్చినోన్నే చేసుకున్నావు అయితే అని.
తన ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్ వెళ్దామా అని ఫూ దగ్గరికి వచ్చి అడిగితే నేను ఇప్పుడే కన్ఫర్మ్ గా చెప్పలేను, ఆ రోజు సిచ్యువేషన్ ని బట్టి చూద్దామని లేచి అడుగుతాడు. మనం ఎప్పుడు అఫీషియల్ గా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుందామని. షన్ నాకు కొంచెం టైం ఇవ్వరా అనగానే ఫూ కొంచెం డల్ గా సరే అంటాడు. ఆ తర్వాత ఫూకి ఫోన్ వస్తుంది, అర్జెంట్ బిజినెస్ ట్రిప్ ఉంది 15 days అని. అదే విషయం కిచెన్ లో వర్క్ చేసుకుంటున్న షన్ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇలా బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నా అని. అప్పుడు షన్ డల్ గా ఫేస్ పెట్టి తన దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని తొందరగా ఇంటికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్తుంది. షన్ సడన్ గా హగ్ చేసుకునేసరికి ఫూ స్టన్ అయిపోతాడు. నెక్స్ట్ ఇన్ని డేస్ షన్ కి దూరంగా ఉండలేక తొందరగా తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఫూ బిజినెస్ ట్రిప్ అయిపోయాక ఫస్ట్ షన్ ని కలవాలని తన ఫ్లవర్ షాప్ కి వెళ్తాడనమాట. ఇక్కడ ఫ్లవర్ షాప్ లో షన్ ఫూ ని తిట్టుకుంటూ ఉంటుంది. 10 days అవుతుంది వెళ్ళినప్పటి నుంచి, ఒక్క మెసేజ్ కూడా లేదు, వేస్ట్ ఫెలో అని. అప్పుడే ఫూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్ని హగ్ చేసుకుంటాడు అండ్ చాలా మిస్ అవుతాడు. అప్పుడు షన్ అడుగుతుంది, గ్రాండ్ మాని కలిసి వచ్చావా లేదా అని. దానికి ఫూ లేదు, ఫస్ట్ నిన్నే చూడాలనిపించింది, అందుకే తొందరగా నీ దగ్గరకు వచ్చాను అంటాడు. ఇంకా చాలా టైర్డ్ గా కనిపించేసరికి షన్ అంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, 9999 రెడ్ రోజ్ బొకేస్ రెడీ చేయాలి, చాలా వర్క్ ఉందని చెప్పడంతో ఫూ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఒక్కదానివే స్ట్రెస్ అవ్వకు అంటాడు. షన్ వద్దు అనేసరికి ఫూ తన చేతులు పట్టుకొని, నేను నీ హస్బెండ్ ని, బయట వాడిని కాదు, నేను నీకు హెల్ప్ చేస్తాను, దానికి తోడు ఇప్పుడు నాకు నీతోనే ఉండాలని ఉంది అంటాడు. అలా ఇద్దరు నైట్ అంతా కూర్చొని కష్టపడి బొకేస్ రెడీ చేస్తారు. నైట్ అంతా మెలకుతో ఉండడం వల్ల షన్ మార్నింగ్ నిద్ర మత్తులోనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తుంది. మత్తులో తూగుతూ ఉంటే ఫూ తన తలకి చేత్తో సపోర్ట్ ఇస్తాడు. వెళ్లి కాసేపు పడుకోవచ్చు కదా అంటే షన్ చాలా పని ఉంది, ఇంకా సగమే అయిపోయింది, ఆఫ్టర్నూన్ కల్లా బాక్సెస్ అన్ని డెలివరీ చేయాలని మత్తులోనే మాట్లాడుతుంది. ఫూ వెళ్లి పడుకో, నేను నిన్ను షాప్ కి తీసుకెళ్తాను, అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దుగానిలే అనగానే షన్ మెలకు తెచ్చుకొని అక్కడ ఫూని చూసి ఫుల్ హ్యాండ్సమ్ గా కనపడేసరికి కొన్ని రోజులు ఓపిక పట్టు, నేను నిన్నే బ్రేక్ఫాస్ట్ చేసేస్తా అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో షన్ కష్టపడి కస్టమర్ చెప్పినట్లు ఒక హార్ట్ షేప్ లో తన షాప్ ముందు ఆ ఫ్లవర్ బొకేస్ అన్ని అరేంజ్ చేసి అతనికి కాల్ చేస్తుంది. ఆ కస్టమర్ చూస్తే ఎవరో అయి ఉండరు, షన్ వెనకాల ఒకప్పుడు పడేవాడనమాట. అతను నడి రోడ్డు మీద అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని షన్ కి ప్రపోజ్ చేస్తాడు. అందరూ ఎస్ చెప్పు అని అరుస్తూ ఉంటే వాళ్ళలో ఫూ క్లాస్మేట్ వీడియో తీసి స్కూల్ గ్రూప్ లో పెడతాడు. ఇంకా షన్ అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతుంటే వాడు బ్రతిమలాడుకుంటాడు, నేను నీకోసం చాలా కష్టపడి ఇదంతా అరేంజ్ చేశాను, 9999 బొకేస్ అరేంజ్ చేశాను, ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యి అని అంటాడు. కానీ షన్ ఏంటి నువ్వు చేసావా కష్టపడి, రాత్రంతా నన్ను నా హస్బెండ్ ని కష్టపెట్టి మరీ ఇవన్నీ అరేంజ్ చేపించావు, మళ్ళీ నాకే వచ్చి ప్రపోజ్ చేస్తావా అని బాగా అరుస్తుంది. దానికి అతను, నీకు హస్బెండ్ కూడా ఉన్నాడా, అబద్ధం చెప్పినా కరెక్ట్ గా ఉండాలి అని షన్ చేయి పట్టుకొని, నీ చేతికి రింగే లేదు అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు అని అంటుంటే షన్ కోపంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను రింగ్ వేసుకుంటే ఏంటి లేకపోతే ఏంటి, నా చెయ్యదులు అని సీరియస్ అవుతుంటే, నువ్వు ఒకప్పుడు ఎంత క్యూట్ గా నవ్వేదానివి నన్ను చూసి, నన్ను సెడ్యూస్ చేయడానికి అలా చేసావు కదా, ఇప్పుడు ఇలా సీరియస్ గా మాట్లాడుతున్నావు అంటే షన్ కోపంతో, ఏంటి నేను నిన్ను సెడ్యూస్ చేయడానికి అలా చేశానా, ఏ యాంగిల్లో అలా అనిపించింది, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని షన్ అంటుంది. అతనికి కోపం వచ్చి షన్ పైన చేయి లేపబోతుంటే అదే టైంలో ఫూ వచ్చి అతని చేతిని వెనక్కి నెట్టి షన్ కి రింగ్ తొడుగుతాడు. ఆ రింగ్ అతనికి చూపించి, ఈమె నా వైఫ్, నేను తన హస్బెండ్ అనగానే వాడు ఫ్రస్ట్రేషన్ తో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకా ఫూ అడుగుతాడు, మిస్సెస్ షన్ బాగానే ఫేమస్ అనుకుంటా అని. దానికి షన్, యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటే వెనకాల పడతారు, కామనే కదా అంటే ఫూ తన చేతిని పట్టుకొని, కరెక్టే కానీ ఇక నుండి ఎంతమంది ఉన్నా వాళ్ళు పక్కకెళ్ళి ఆడుకోవాల్సిందే అంటాడు. షన్ బ్లష్ అవుతూ అడుగుతుంది, ఈ రింగ్ ఎప్పుడు కొన్నావని. ఫూ, మన ఫ్యామిలీస్ మీట్ అయిన రోజే కొన్నాను అనగానే షన్ అడుగుతుంది, దీని పెయిర్ రింగ్ ఎక్కడుంది అని. అప్పుడు ఫూ ఆ రింగ్ ఇవ్వగానే దాన్ని ఫూకి తొడిగి ఇద్దరు హ్యాండ్స్ టైట్ గా పట్టుకొని ఫొటోస్ తీసుకుంటారు. అలాగే ఫూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాడు. ఆ ఫోటో చూసిన షన్ ఫ్రెండ్ తనకి మెసేజ్ చేస్తుంది, మన కాలేజ్ లో ఫేమస్ స్టూడెంట్ అయిన ఫూకి పెళ్ళైందంట అనగానే అదెవరో కాదు నేనేమని మనసులో మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ఫూ సోషల్ మీడియాలో అఫీషియల్ వెడ్డింగ్ అనౌన్స్ చేసేసరికి ఆపేవాడే లేడు మన షన్ కి. అప్పుడే ఫూ వచ్చి, మీ ఫ్రెండ్ పెళ్ళుందని అన్నావు కదా, నాకేం వర్క్ లేదు వెళ్దాం అంటాడు. ఆ పెళ్లికి వెళ్ళగానే తను అసలు ఫూని పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తో ఫుల్ బిజీ అయిపోతుంది. ఫూ తను ఎంజాయ్ చేస్తుంటే అలానే చూస్తూ ఉంటాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవడం చూసి షన్ బాగా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటే ఫూ ఏడవకు అని తన చేయి పట్టుకుంటాడు. షన్, మనం కూడా ఇంకో 3 months లో ఇలానే పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. ఫూ తన కన్నీళ్లు తుడుస్తూ ఓకే అంటాడు. పెళ్లి అయిపోయాక షన్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ తాగుతారు. షన్ అసలు నడవలేని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు ఫూ వచ్చి ఇంటికి వెళ్దాం వస్తావా అని సీరియస్ గా అడిగితే, అంత సీరియస్ టోన్ లో అడిగేసరికి నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు, నేను రాను అంటుంది. అప్పుడు ఫూ షన్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన చేతులు పట్టుకొని, వైఫ్ గారు ఇంటికి వెళ్ళడానికి నువ్వు నడవగలవా లేదంటే నన్ను ఎత్తుకోమంటావా అని అడుగుతాడు. షన్ ఇంకా అలా అడగగానే అతన్ని హగ్ చేసుకొని ఫుల్ ఖుషి అయిపోతుంది. మన ఫూ కూడా తన క్యూట్నెస్ ని
చూసి తట్టుకోలేకపోతాడు. ఇంటికి వచ్చాక ఫూ షెన్ ని తన బెడ్రూమ్ లో పడుకోబెట్టి అతని బెడ్రూమ్ కి వెళ్లి పడుకుంటాడు. అప్పుడే షెన్ తన బెడ్రూమ్ లో నుంచి ఫూ బెడ్రూమ్ లో తూక్కుంటూ వచ్చి నాకు నీతో పడుకోవాలనుంది అని క్యూట్ గా అడుగుతుంది. ఫూ వద్దు, వెళ్ళి నీ రూమ్ లో పడుకో అంటాడు. షెన్ అస్సలు నువ్వు నా హస్బెండేనా, వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి పడుకుంటారు తెలుసా నీకు ఆ విషయం అని వెళ్లి తన బెడ్ మీద పడుకుంటుంది. తాగినప్పుడు ఇంత ఫన్నీగా ఉంటుందా అని ఫూ అనుకొని నవ్వుకుంటూ సడన్ గా నా దగ్గర ఎందుకు పడుకోవాలనుకున్నావు అని అడుగుతాడు. షెన్ సిగ్గుపడుతూ ఎందుకంటే ఐ లైక్ యూ అంటుంది. అప్పుడు ఫూ అవునా, నీకు నేనంటే ఎంత ఇష్టమో అని అడుగుతాడు. ఎంత ఇష్టం అంటే వరల్డ్ లో నాకు ఇష్టమైన సెకండ్ మోస్ట్ పర్సన్ నువ్వే అంటుంది. అది విన్న ఫూ ఫేస్ చేంజ్ చేస్తాడు. నేను సెకండ్ అయితే మరి ఫస్ట్ ఎవరు అని అడుగుతాడు. షెన్ నేనది చెప్పను, సీక్రెట్ కదా, సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు అంటుంది. ఫూ ఎందుకు చెప్పరు, నేను నీ హస్బెండ్ ని, నీకు నాకు మధ్యలో సీక్రెట్స్ ఉండకూడదు అని బాగా ఇన్సిస్ట్ చేస్తుంటాడు. ఆ మాటకి షెన్ నవ్వుతూ అవును నువ్వు నా హస్బెండ్ వి, నేను నీ వైఫ్ ని అని తెగ మురిసిపోతుంది. మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదు, నా ఫస్ట్ ఫేవరెట్ పర్సన్ క్లాస్మేట్ ఏ అంటుంది. ఫూ క్లాస్మేట్ ఏ ఎవరు అని అడుగుతాడు. ఎవరేంటి, నాకు ఇష్టమైన పర్సన్ అని ఇప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇంత డంబా అని అనగానే నువ్వు ఇప్పుడు ఫుల్ తాగి ఉన్నావు, రేపు లేవగానే నాకు దీనికి ఆన్సర్ చెప్పాలి అని షెన్ రూమ్ కి వెళ్తాడు పడుకోవడానికి. ఇంకా షెన్ మార్నింగ్ నిద్ర లేవగానే ఫూ బెడ్రూమ్ లో ఉండేసరికి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుని ఒకటే ఎంబారెస్ ఫీల్ అవుతుంది. రెడీ అయి కిందికి వస్తుంటే అక్కడ ఫూ ఉంటాడు. అతను ముందుకు రాలేక వెనక్కి వెళ్ళిపోతుంటే ఫూ ఆపి ఇక్కడికి రా, నేను నీతో మాట్లాడాలి, నిన్న నైట్ జరిగిన దానికి నాకు ఆన్సర్ కావాలి అంటాడు. షెన్ క్లాస్మేట్ ఏ గురించి చెప్పింది గుర్తులేక నిన్న నైట్ నీ రూమ్ కి వచ్చి నేను హస్బెండ్ అని పిలిచి నీతో పడుకోవాలి అన్నందుకు చాలా సారీ అని చెప్తుంది. దానికి ఫూ అవన్నీ నాకెందుకు చెప్తున్నావు, నేను వాటిని పట్టించుకోను అనగానే షెన్ అమ్మయ్య అనుకుంటుంది. వాటికి కాదా నువ్వు సీరియస్ అయింది అని. ఈ లోపే ఫస్ట్ క్లాస్మేట్ ఏ ఎవరో చెప్పు అని అడుగుతాడు. షెన్ తడబడుతూ క్లాస్మేట్ ఏనా, అలా ఎవరు లేరే, నేనేదో తాగేసి వాగుంటాను అని అంటుంది. దానికి ఫూ తాగి వాగేసావా, మరి ఇందాక చెప్పినవన్నీ బానే గుర్తున్నాయిగా అంటాడు. కొన్ని గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయాను అంటుంది. అప్పుడు ఫూ అవునా, నిన్న నైట్ నా దగ్గరకు వచ్చి నన్ను కిస్ చేసి నాతో ఇనిషియేషన్ తీసుకున్నావు తెలుసా అని బాగా టీజ్ చేస్తాడు. ఫూ టీజ్ చేస్తున్నాడన్న విషయం అర్థమయ్యి నువ్వు ఇంత ఫ్లర్ట్ చేసేవాడు అనుకోలేదు, నేను అసలు నీతో బ్రేక్ఫాస్టే చేయను అని వెళ్ళిపోతుంది. ఇంకా ఫూ మనసులో అనుమానం పడిపోతుంది, ఈ క్లాస్మేట్ ఎవర్రా బాబు అని. నెక్స్ట్ సీన్ లో ఫూ టీజ్ చేశాడని షెన్ అలుగుంటుంది. తన్ని బ్రతిమలాడుకోవడానికి తను కష్టపడుతుంటాడు సారీ సారీ అని. షెన్ అస్సలు వినదు. సారీ చెప్పా కదా, ఇప్పటికైనా క్లాస్మేట్ ఎవరో చెప్పు అని అడుగుతాడు. మళ్ళీ షెన్ టాపిక్ డైవర్ట్ చేయకు అని నెట్టేస్తుంది. ఇంకా కాసేపటికి ఎలా అయినా తప్పించుకోవడం కోసం నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఫూ పైన పడుతుంది. ఫూ తను హగ్ చేసుకుని తన పైన పడుకోబెట్టుకుంటాడు. షెన్ మనసులో ఫూ తన్ని హగ్ చేసుకునేసరికి నువ్వు బ్యాడ్ బాయ్ టైప్ అనుకోలేదు అని ఫూని హగ్ చేసుకుని తను పడుకుంటుంది. నెక్స్ట్ షెన్ తన ఫ్రెండ్ తో ఏదో స్కూల్ రియూనియన్ ఉందని అక్కడికి వెళ్ళడానికి మంచి బట్టలు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కోవడం కోసం షాప్ కి వస్తారు. అక్కడ షెన్ కి ఒక టై బాగా నచ్చుంటుంది. ఫూ ఎప్పుడు బ్లాక్ కలర్ వేయడం వల్ల తన కోసం డిఫరెంట్ కలర్ టై కొంటది అనమాట ఈసారి. సో నెక్స్ట్ ఫూ నైట్ ఆఫీస్ వర్క్ నుండి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయి ఉంటది. షెన్ పడుకొని ఉండడం వల్ల తనకి కోట్ కప్పి అక్కడున్న టైని చూసి అక్కడికక్కడే వేసుకుంటాడు. అప్పుడే షెన్ నిద్రలేసి ఫూ టై వేసుకోవడం చూసి నీకు నచ్చిందా అని అడుగుతుంది. ఫూ బానే ఉంది అంటాడు. దానికి షెన్ లేచి టై సరి చేస్తూ ఏంటి బానే ఉంది, 20,000 పెట్టి కొన్నాను, నీ లైఫ్ లాంగ్ ఇది వేసుకోవాలి అని టై సదురుతూ ఉంటది. అప్పుడు ఫూ సరే లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాగా, వేసుకుంటాలే అంటాడు. ఆ మాట అన్న తర్వాత ఫూ బిజినెస్ ట్రిప్ అని వెళ్ళిపోతాడా. 3 days అవుతుంది. షెన్ ఫూని చూసి చాలా మిస్ అవుతుంది. ఎలా అయినా తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడం కోసం రేపు జరిగే రియూనియన్ పార్టీ కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా టైర్డ్ అయిపోయి పడుకుంటుందా. అప్పుడే ఫూ వస్తాడు. షెన్ ఫూ వచ్చింది చూసి ఎంతసేపు అవుతుంది వచ్చి, ఈ మధ్య నువ్వు ఇంటికి సరిగ్గా రావడం లేదు, నాకు రేపు రియూనియన్ పార్టీ ఉంది, నేను వెళ్ళాలి అని నిద్రపోతూ ఐ మిస్ యూ అని చెప్తుంది. దానికి ఫూ నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా అంటాడు. నెక్స్ట్ డే రియూనియన్ పార్టీకి షెన్ తన ఫ్రెండ్ తో వస్తుంది. అక్కడ షెన్ కి స్కూల్ టైమ్ లో తన క్లాస్ మానిటర్ ప్రపోజ్ చేస్తుంటాడు అనమాట. అప్పుడు షెన్ రిజెక్ట్ చేసి నాకు ఫూ అంటే ఇష్టం అని చెప్పుంటుంది. అతను ఇప్పుడు వచ్చి ఉంటాడు అండ్ ప్రెసెంట్ లో ఆ ఫూనే పెళ్లి చేసుకొని ఉండడం ఆ క్లాస్ మానిటర్ కి అస్సలు నచ్చదు. పైగా షెన్ తన్ని రిజెక్ట్ చేసినందుకు యాటిట్యూడ్ ఉందని కోపం, ఆ ఫూలో ఏముందని వాడిని నాతో కంపేర్ చేసి మరి నువ్వు అతన్ని సెలెక్ట్ చేసుకున్నావని షెన్ ని కిస్ చేయడానికి ఫోర్స్ గా వస్తుంటాడు. అదే టైం కి ఫూ అక్కడికి వచ్చి వాడి దవడ పగలగొట్టి షెన్ ని సేవ్ చేస్తాడు. పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళబోతుంటే అప్పట్లో షెన్ అంటే ఇష్టం లేని అమ్మాయి వచ్చి షెన్ కి సారీ చెప్తుంది. నేను నిన్ను కాలేజ్ డేస్ లో బాగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, అయినా కూడా నువ్వు నాకు కాలేజ్ లాస్ట్ డే రోజు పొమోగ్రనేట్ ఫ్లవర్స్ ఇచ్చావని, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అనగానే ఫూ తనకి కాలేజ్ డేస్ లో ఒకసారి షెన్ ఆ ఫ్లవర్స్ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఫూ కి డాష్ ఇస్తుంది కదా,
అవి పడిపోకుండా ఫూ పట్టుకుంటాడు. ఎవరి కోసం ఇస్తున్నావు, నా కోసమేనా అని కూడా టీస్ చేస్తాడు. అప్పుడు షెన్ నీ కోసం కాదు అని షై ఫీల్ అయ్యి వెళ్ళిపోబోతూ ఆగి ఫూకి వెనక్కి పిలిచి ఒక ఫ్లవర్ ఇస్తుంది. అది ఫూ ప్రెజెంట్ లో గుర్తు చేసుకుని ఇంటికి వచ్చాక కారులో అడుగుతాడు, నువ్వు కాలేజ్ డేస్ లో ఎవరెవరికి ఇలా దానిమ్మ ఫ్లవర్స్ ఇచ్చావు అని. షెన్ చాలా మందికి ఇచ్చాను, ఎస్పెషల్లీ నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేదాన్ని అంటే ఫూ నాకు కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయి ఇలానే ఇచ్చింది, తన ఫేస్ సరిగా గుర్తుకు రావడం లేదు కానీ అది నువ్వే కదా అనగానే షెన్ అలా ఎలా తెలుస్తుంది నీకు అని అంటుంది. ఇంకా ఫూ అయితే నేను నీ కాలేజ్ డేస్ నుంచే తెలుసు అనమాట, నాకు నీ మెమరీస్ ఒక్కటి కూడా గుర్తులేదు అనగానే షెన్ అంటుంది, నిన్నెవరు గుర్తు పెట్టుకోరు, నువ్వు చాలా హ్యాండ్సమ్ అండ్ ఫేమస్ కదా అంటే ఫూ జలస్ తో అడుగుతాడు, నేను హ్యాండ్సమ్ గా ఉంటానా, ఆ క్లాస్మేట్ ఏ హ్యాండ్సమ్ గా ఉంటాడా అని. ఫూ నోట్లో నుంచి క్లాస్మేట్ ఏ పేరు విని షెన్ నర్వస్ ఫీల్ అవుతూ కార్ దిగబోతుంటే తన్ని వెనక్కి లాగి నేను నీ లీగల్ హస్బెండ్ ని, అది గుర్తు పెట్టుకో అని జలస్ తో అంటాడు. అప్పుడు షెన్ నాకు తెలుసు మిస్టర్ లీగల్ హస్బెండ్ అని చెప్పి కార్ దిగుతుంది. షెన్ తన యూత్ అంతా ఫూ గురించి ఆలోచించుకోవడంలోనే వేస్ట్ చేసి ఉంటుంది అనమాట కాలేజ్ డేస్ లో. ఫూ వెనకాల అంతగానం తిరిగినా కూడా తన మెమరీస్ లో కొంచెం కూడా తను గుర్తు లేకపోవడం వల్ల చాలా బాధపడుతుంటుంది. అలా షెన్ షాప్ నుంచి ఇంటికి వచ్చి ఫూకి తాగడానికి సూప్ ఇస్తుంది. అప్పుడు ఫూ ఏదో వెతుకుతూ ఉంటాడనమాట. షెన్ ని పట్టించుకోకపోయేసరికి తను అసలే కోపంలో ఉంది కదా, తన గురించి పాస్ లో కొంచెం కూడా గుర్తులేదని ఇంకా కోప్పడుతుంది. అప్పుడు ఫూ వెనక్కి తిరిగి తను వెతికిన బుక్ ఇచ్చి ఇంకా కోప్పడుకు కానీ ఇది చూడు అని ఇస్తాడు. అందులో 11 years బ్యాక్ షెన్ ఇచ్చిన ఫ్లవర్ భద్రంగా దాచుకొని ఉంటాడనమాట. యాక్చువల్ గా ఆ రోజు ఫూ స్టేజ్ మీద ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే రోజు. అదే రోజు షెన్ కూడా వచ్చి ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల అదొక ధైర్యంలా పనిచేసి ఆ రోజు తను గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగి ఉంటాడు. సో ప్రెసెంట్ లో అది చెప్తూ అనుకోకుండా నువ్వు నా లైఫ్ లో పాస్ట్ లో అండ్ ప్రెసెంట్ లో స్పెషల్ అయ్యావు, మరి నేను నీ లైఫ్ లో స్పెషల్ అని అడుగుతాడు. షెన్ ఆబ్వియస్లీ అనగానే ఆ క్లాస్మేట్ ఏ కన్నా స్పెషల్ అంటాడు. మళ్ళీ క్లాస్మేట్ ఏ పేరు ఎత్తినందుకు ఫూని అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఫూ అర్జెంట్ వర్క్ వల్ల వేరే కంట్రీకి వెళ్ళుంటాడు. ఇద్దరు ఒకరికొకరు బాగా మిస్ అవుతుంటారు. సో చాట్ చేసుకుంటూనే ఉంటారన్నమాట. తర్వాత షెన్ షాప్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఫుల్ వర్షం వస్తుంది. అప్పుడే ఫూ వస్తాడు. వేరే కంట్రీలో ఉండాల్సిన ఫూని సడన్ గా అక్కడ చూసి నువ్వేంటి ఇక్కడ, జపాన్ వెళ్ళలేదా అని అడుగుతుంది. దానికి ఫూ లాస్ట్ టైం నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నీకు రెయిన్ లో కిస్ చేయడం అంటే ఇష్టం అని చెప్పావు కదా, అది నేను బై మిస్టేక్ విన్నాను, అందుకే అని చెప్పి తన చేతిలో ఉన్న గొడుగును పడేసి షెన్ దగ్గరికి వచ్చి కిస్ చేస్తాడు. ఆ తర్వాత షెన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నప్పుడు షెన్ అడుగుతుంది మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు జపాన్ కి అని. ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఫ్లైట్ ఉంది అనగానే షెన్ షాక్ అయ్యి మరి అంత వర్క్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చావంటే ఫూ చెప్పా కదా నేను కిస్ చేయడానికి వచ్చాను అంటాడు. దానికి షెన్ ఎమోషనల్ అవుతూ ఇంకా నీకు ఎంత టైం ఉంది ఫ్లైట్ కి అని అడుగుతుంది. ఫూ వాచ్ చూసుకుని టైం చెప్పే లోపే తను ఫూది కిస్ చేస్తుంది. ఇద్దరు ఇలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి షెన్ టైం పాస్ కోసం హాట్ పాట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫూ తన ట్రిప్ నుంచి వచ్చి బెల్ కొడతాడు. షెన్ డోర్ ఓపెన్ చేయగానే ఫూ స్పీడ్ గా లోపలికి వచ్చి తన్ని హగ్ చేసుకుంటాడు అండ్ చెప్తాడు నేను ఫైనల్ గా ఇంటికి వచ్చేసాను అని. షెన్ కూడా ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు ఇల్లు అని అంటే ఫూ నేను చాలా మిస్ అయ్యాను అని గట్టిగా హగ్ చేసుకుంటూ చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి హాట్ పాట్ తింటూ ఉంటారా. హాట్ పాట్ తినేటప్పుడు ఇద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఫూ సారీ చెప్తాడు. షెన్ కోపంతో నీకు సారీ తప్ప ఏం చెప్పడం తెలీదు అని అలుగుతుంది. అప్పుడు ఫూ నాకు కిస్ చేయడం బాగా తెలుసు అనగానే షెన్ ఫూ వైపు చూస్తూ తన షర్ట్ ని దగ్గరికి లాగి ఏది ట్రై చేయంటుంది. అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. కాసేపటికి బ్యాక్అవుట్ అవుతారు. మళ్ళీ రియలైజ్ అయ్యి కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఫోన్ చూస్తున్న షెన్ కి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నా హస్బెండ్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడేంటి, నేను ఏం చేయాలి అని అనుకుంటూ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఫూకి పెద్దగా ఆఫీస్ వర్క్ లేకపోవడంతో తన షాప్ లో హెల్ప్ చేస్తాడు. అలా షాప్ క్లోజ్ చేశాక ఇద్దరు బయట వాక్ కి వస్తారు. వాళ్ళిద్దరు కాసేపు 16 years ఏజ్ లో ఉన్న వాళ్ళలా మాట్లాడుకుంటారు. అప్పుడు షెన్ పక్కనే ఉన్న ఫూతో మిస్టర్ 16 years ఫూ మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి? ఫూ అంటాడు నేను వరల్డ్ లోనే పెద్ద డ్రమ్మర్ అవ్వాలి అని. అప్పుడు షెన్ అడుగుతుంది నీకెవరైనా సీక్రెట్ గా ఎప్పుడైనా లవ్ చేశారా అని. ఫూ అది నాకెలా తెలుస్తుంది, నేను ప్రతి అమ్మాయిని అయితే వెళ్లి అడగలేను కదా అంటాడు. దానికి షెన్ ఒకవేళ ఒక అమ్మాయి నువ్వు వెళ్లే ప్రతి చోటికి వస్తూ నీ వెనకాల తిరుగుతూ నువ్వు తాగి పడేసిన వాటర్ బాటిల్ ని కలెక్ట్ చేస్తూ నీ ప్రతి మూమెంట్స్ ని గుర్తు పెట్టుకుంటే ఆ అమ్మాయి నీ ఉద్దేశంలో నెంబర్ 1 ఫూల్ కదా అని అడుగుతుంది. దానికి ఫూ అలాంటివి నోవెల్స్ లోనే జరుగుతాయి, రియల్ లైఫ్ లో కాదు, అలాంటి అమ్మాయి ఇష్టపడితే అంతకన్నా అదృష్టమా అని అంటే షెన్ అంటుంది ఆ అమ్మాయి లవ్ లెటర్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తావా మరి అని. దానికి ఫూ ఎందుకు చేయను, భద్రంగా దాచుకుంటాను, అంత వాల్యుబుల్ థింగ్ ని అంటే షెన్ అంటుంది ఆమెకి నువ్వేమని సమాధానం చెప్తావు, ఆమె ప్రేమని యాక్సెప్ట్ చేస్తావా లేదా అని అడుగుతుంది. అప్పుడు ఫూ
నువ్వెందుకు ఇలాంటి సినిమాలో అడిగే క్వశ్చన్స్ అడుగుతున్నావు అని షెన్ తన గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకోలేక అడుగుతాడు. ఇంకా చెప్తాడు, ఒకవేళ ఆ అమ్మాయి నీకు తెలుసుంటే తనకి చెప్పు, ఎవరినన్నా ఇష్టపడితే ఈసారి ధైర్యం తెచ్చుకొని చెప్పమని, అప్పుడే జీవితంలో రిగ్రెట్స్ అనేవి ఉండవు అని చెప్తాడు. అప్పుడు షెన్ ఓవర్ యాంగ్జైటీ అవుతూ ఆ అమ్మాయికి ధైర్యం లేదు, నువ్వు వెళ్ళిపోయాక ధైర్యం వచ్చింది అని చెప్తుంది. అది విన్న ఫూ ఆ అమ్మాయి నువ్వేనా అని అడుగుతాడు. షెన్ అంత సీన్ లేదు, 16 years షెన్ కి క్లాస్మేట్ ఏ అంటే ఇష్టం, నువ్వు కాదు అని యాటిట్యూడ్ తో చెప్పి పరిగెడుతుంది. ఫూ కూడా తన వెనకాల చెప్పు ఆ క్లాస్మేట్ ఏ ఎవరో అని పరిగెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఫూ షెన్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ వల్ల వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉండడం వల్ల ఫూ షెన్ ఒకే బెడ్రూమ్ లో పడుకోవాల్సి వస్తుంది. ఇంకా షెన్ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది, తను ఎలా పడితే అలా పడుకుంటుంది కదా, ఆ విషయం ఫూకు తెలిసి తన గురించి బ్యాడ్ గా అనుకుంటాడని. అలా ఇద్దరు కలిసి పడుకుంటారు. కట్ చేస్తే మార్నింగ్ షెన్ మొత్తం ఫూ మీద కాళ్ళు చేతులు వేసి ఉంటుంది, పైగా ఫుల్ బరికేసి ఉంటుంది. ఫూ నిద్ర కూడా పోలేడు. మార్నింగ్ నిద్ర లేచి షెన్ తన అవతారాన్ని చూసుకుని ఆక్వర్డ్నెస్ తో తట్టుకోలేక బెడ్షీట్ తో ముఖం కవర్ చేసుకుంటుంది. ఫూ తను కవర్ చేసుకుంటున్న బెడ్షీట్ ని తీసి నవ్వుతూ, చాలా మంది చెప్పారు నీ స్లీపింగ్ పొజిషన్ గురించి, ఇవాళ లైవ్ లో చూసేసరికి అర్థమైంది, ఎందుకైనా నువ్వు నాతో పడుకుంది అని టీజ్ చేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. సో ఫూ షెన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయి వస్తారు. అప్పుడు ఫూ ఇవాళ ఫెస్టివల్ కదా, నీ విషెస్ ఏమన్నా ఉన్నాయా చెప్పు, నేను ఫుల్ఫిల్ చేస్తా అని అడుగుతాడు. దానికి షెన్, అందరూ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడే ఉన్నారు, ఇంట్లో ఎవరూ లేరు సో అని చెప్పగానే ఫూకి అర్థమై తన్ని పక్కకు తీసుకెళ్లి కిస్ చేస్తాడు. అలా ఇద్దరు వాళ్ళ ఫస్ట్ నైట్ గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగే ఫూకి అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల షెన్ ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నెక్స్ట్ ఫ్లైట్ తీసుకుని సిటీకి వెళ్తాడనమాట. ఆ తర్వాత నుండి కొన్ని రోజుల వరకు ఫూ తన వర్క్ బిజీలో ఇంట్లో సరిగా ఉండడనమాట. షెన్ అతన్ని బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టే ఉంది కానీ ఫూని గట్టిగా రోజుకి 1-2 సార్లు తప్ప చూడలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక రోజు ఈవినింగ్ ఫూకి టైం దొరకడం వల్ల ఇంటికి వస్తాడు. షెన్ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటుంది. ఫూ ఇంటికి రాగానే షెన్ ఫుల్ సీరియస్ ముఖం పెట్టి, ఏంటి ఇలా వచ్చావు, ఇల్లు గుర్తొచ్చిందా అని అంటుంది. తను సీరియస్ గా ఉందని అర్థమయ్యి ఫూ చాలా బ్రతిమలాడుకుంటాడు, ఇంకా నేను రెగ్యులర్ గా ఇంటికి వస్తాను అని. ఇంకా లాస్ట్ కి కన్విన్స్ చేయడానికి తన దగ్గరికి తీసుకొని తను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆ నైట్ క్లోజ్ అవుతాడు. ఇంకా షెన్ తో స్పెండ్ చేయడం కోసం డైలీ తన షాప్ కి వెళ్తుంటాడు. ఆ తర్వాత ఫూ తన యూకే ఫ్రెండ్స్ తో డిన్నర్ పార్టీ ఉందని చెప్పి షెన్ ని తీసుకెళ్తాడు. అక్కడ ఫూ బెస్ట్ ఫ్రెండ్ షావ్ వస్తుంది. తన్ని చూడగానే షెన్ ఫేస్ చాలా డల్ అయిపోతుంది, ఎందుకంటే ఫూ ఇంకా తన ఫోటోస్ చాలా సార్లు స్కూల్ ఫారం లో వచ్చుంటాయన్నమాట. అంతేకాక తను ఫూ ఇద్దరు కలిసి యూకేకి వెళ్ళుంటారు. ఆమెను చూడగానే షెన్ ఫేస్ మారిపోతుంది కదా. సో ఫూ అడుగుతాడు, ఏమైంది అని. షెన్ మనసులో, ఏమైందని నన్నే అడుగుతున్నావా, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్న పార్టీకి తీసుకొచ్చి మరి అని మనసులో అనుకొని ఫూతో అంటుంది, మీలాంటి ఫారెన్ లో చదువుకున్న వాళ్ళకి ఎలా ఎంజాయ్ చేయాలో బాగా తెలుసు అంటుంది. ఫూ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఇంటికెళ్ళాక చెప్తా నీకు అని ఫుల్ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఫూ, లేదు ఇప్పుడే వెళ్దాం, నీకు ఈ పార్టీ నచ్చకపోతే చెప్పు తీసుకెళ్లిపోతాను అంటాడు. పక్కనున్న షావ్ని చూస్తూ సీరియస్ గా ఫూతో, ఏం అవసరం లేదులే ఇక్కడే ఉంటాను అంటుంది. ఆ షావ్ షెన్ ని చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒక మోడలింగ్ యాడ్ ఉంది దాంట్లో నువ్వు లీడ్ గా చేస్తావా అని అడుగుతుంది. ఫూ, నా వైఫ్ కి అలాంటివి ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. ఆ గేమ్ లో షెన్ అపోజిట్ పర్సన్ ని కిస్ చేయాలి అని వస్తుంది. సో షెన్ షావ్ వైపు చూస్తూ యాటిట్యూడ్ గా, చూడు నేను నా హస్బెండ్ ని కిస్ చేస్తా అని ఫూ వైపు చూస్తుంది. కిస్ చేయు అని అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇంకా ఫూ టర్న్ వస్తుంది, నీ ఫస్ట్ కిస్ ఎవరితో జరిగింది అని. షెన్ ఖచ్చితంగా షావ్ అనుకుంటుంది, కానీ నా ఫస్ట్ కిస్ నా వైఫ్ తోనే అని చెప్తాడు. ఇంకా ఫూ, నేను వెళ్ళిపోతాను, నా వైఫ్ కి గేమ్స్ వల్ల నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అని అందరికీ చెప్పగానే అందరూ షావ్ వైపు చూస్తారు. అప్పుడు షావ్, నన్నెందుకు చూస్తున్నారు, వాడు నా ఫ్రెండ్ అంతే, పైగా వాడికి ఉన్న యాటిట్యూడ్ కి ఎవరైనా తను ఇష్టపడతారా, మీరే చెప్పండి అంటుంది. షావ్ మాట్లాడుతుంటే ఫూ కట్ చేసి షెన్ ఇంటికి తీసుకొస్తాడు అండ్ సారీ చెప్తాడు. షావ్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు, సారీ నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే అని చెప్పడంతో షెన్ తనకి పర్వాలేదు, ఒకవేళ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే డిసైడ్ అయ్యా ఇక నా లైఫ్ నీతోనే అని, నీ పాస్ట్ లో నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా నాకు అనవసరం అంటుంది. అప్పుడు ఫూ షెన్ ని ఫోర్స్ గా కిస్ చేస్తూ, నీకు నా పాస్ట్ గురించి అవసరం లేకపోవచ్చు కానీ నాకు అవసరం, నీ పాస్ట్, నీ ఫ్యూచర్, నీ క్రష్, నీ క్లాస్మేట్, అన్ని విషయాలు నాకు తెలియాలి అని ఎమోషనల్ అవుతూ చెప్తుంటే షెన్ కూడా ఏడుస్తూ, నాకు ఎవరూ లేరు, ఫస్ట్ నుంచి నువ్వంటేనే ఇష్టం, ఆ క్లాస్మేట్ ఏ కూడా నువ్వే అని చెప్పగానే ఫూ షాక్ అయ్యి ఎమోషనల్ అవుతూ, ఆ క్లాస్మేట్ ఏ స్టోరీ ఏంటో నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు షెన్ ఏడుస్తూ, నేను ఎప్పుడు కాలేజ్ డేస్ లో నీ వెనకాల తిరిగినా నువ్వు నన్ను పట్టించుకోలేదు, నువ్వు ఫర్దర్ స్టడీ కోసం హూఆర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు, నేను కూడా ఏదో రకంగా కష్టపడి అదే యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుంటే నువ్వు సడన్ గా యూకేకి వెళ్ళిపోయావు. అప్పుడు నేను అనుకున్నా మన ఇద్దరికి రాసి పెట్టి లేదేమో అని, ఇంకా నిన్ను మర్చిపోదామని కూడా డిసైడ్ అయిపోయాను. అప్పుడే మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఇలా లైఫ్ స్టార్ట్ చేసాం. నా 11 years ఆఫ్ లైఫ్ మొత్తం
నీ మీదే ఇన్వెస్ట్ చేశాను అని చెప్పగానే ఫూ ఏడుస్తూ తన్ని గట్టిగా హగ్ చేసుకొని నేను కూడా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే బ్రతకలేను అని ఏడుస్తూ కిస్ చేస్తూ ఇద్దరు క్లోజ్ అవుతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.